నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాయలసీమ అంటే పంతాలు, పట్టింపులు, పౌరుషాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇదేం పదవుల కోసమో అధికారం కోసమో కాదు, కేవలం బూడిద కోసం. అదేంటి అని ఆశ్చర్యపోవద్దు. ఆర్టీపీపీ ఫ్లై యాష్ బూడిద కోసం ఏపీలో ఇద్దరి నేతల మధ్యన విభేదాలు హాట్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. బూడిద కోసం రెండు జిల్లాల కూటమి నేతలు పట్టు వదలటం లేదు, ఎవ్వరూ తగ్గడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు కూటమి నేతలు లెక్క చేయటం లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో ఎప్పుడేం జరుగుతుందోనన్న నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం ఇసుక కోసం జమ్మలమడుగు చెందిన లారీలు, టిప్పర్లు రాత్రి తాడిపత్రి వెళ్లి జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. అలాగే ఫ్లై యాష్ బూడిద కోసం జేసీ వర్గానికి చెందిన లారీలు, టిప్పర్లను జమ్మలమడుగు వద్ద ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. చంద్రబాబు ఆదేశాలతో రెండు వర్గాలు చర్చలు జరుపుతున్నా అవి కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తారన్న సమాచారంతో అనంతపురం, కడప బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జేసీ బ్రదర్స్, ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూటమి నేతలే. జేసీ తాడిపత్రికి చెందిన టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్. ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. ఆర్టీపీపీ జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో తమ నియోజకవర్గంలో ఏం జరిగినా తమకు అనుసంధానంలోనే జరగాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలకు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు వాహనాలు ఫ్లై యాష్ తరలిస్తున్నాయి. దీనిపైన ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాహనాల్ని ఆర్టీపీపీకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పంతం పట్టారు. స్థానికుల అవసరాలు కూడా లేకుండా అంతా తానే తీసుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పటం వల్లే సమస్య తలెత్తినట్లుగా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఇరువురితో మాట్లాడారు. ఇద్దరు నేతలు కూర్చుని మాట్లాడుకుని ఒక అవగాహనకు రావాలని సూచించారు. అయితే అవగాహన కుదిరినట్లేదు. ఇద్దరి నేతలు కాస్త పట్టు విడుపుతో వెళ్ళి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు సమస్య పెద్దది కావడంతో పరిష్కారానికి ఇగో అడ్డంకిగా మారింది. ఒక్క జేసీ వాహనాలకు తప్పిస్తే మిగిలిన వ్యవహారాలన్నీ ఆర్టీపీపీలో మామూలుగానే జరిగిపోతున్నాయి. ఏపీలో రాజకీయ వివాదాలకు ఫ్లై యాష్ కేంద్ర బిందువుగా మారింది. లీడర్లకు ఇదే ప్రధాన వనరు కావడంతో ఎవరికి వారు తగ్గేదే లేదంటున్నారు. ఈ ఫ్లై యాష్ కోసం ఎందుకింత రాజకీయం అంటే అదో పెద్ద సినిమా. సిమెంట్ తయారీ, వినియోగం, భవన నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్ ఉత్పత్తిలోనూ థర్మల్ పవర్ స్టేషన్ ఫ్లై యాష్ ఎంతో అవసరం. సిమెంట్ తయారీ ఖర్చు తగ్గిస్తుంది. అందుకే సిమెంట్ కంపెనీలు ఈ ఫ్లై యాష్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఫ్లై యాష్ స్లాగ్ సాధారణ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కంటే 18% చౌకగా లభిస్తాయి. సిమెంట్ మిక్స్లో 20% ఫ్లై యాష్ ఉన్నప్పుడు ఇది ఉత్పత్తి ఖర్చులో 3.5% ఆదా అవుతుంది. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీలు ఫ్లై యాష్ కోసం బార్లు తీరుతాయి. ఏపీలో ప్రధాన థర్మల్ కేంద్రాలు విజయవాడలోని డాక్టర్ నర్ర తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, జమ్మలమడుగులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, కృష్ణపట్నంలోని శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్. వీటి నుంచి రోజుకు 19,000 టన్నుల ఫ్లై యాష్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ స్టేషన్లో 1 టన్ను బొగ్గు కాలిస్తే
350 కిలోల బూడిద మిగులుతుంది. ఈ బూడిదే బంగారం అయిపోతుంది. థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు వినియోగంలో 3వ వంతు పరిణామం బూడిద ఉత్పత్తి అవుతుంది. ఈ బూడిదను ప్రత్యేక కొలంలో పవర్ ప్లాంట్ యాజమానులు నిల్వ చేసుకోవాలి. 20% బూడిద రిజర్వ్ చేసి మిగిలిన బూడిదను వదిలించుకోవాలి. ఉచిత మంత్రంతో ఫ్లై యాష్ను వివిధ అనుబంధ కంపెనీలకు ఇస్తూ ఉంటాయి. ఈ స్థితిలోనే బ్రిక్స్ ఇండస్ట్రీ పుంజుకుంది. కానీ థర్మల్ పవర్ స్టేషన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫ్లై యాష్ కొండలు అవతరిస్తున్నాయి. ఈ తరుణంలో పర్యావరణానికి విఘాతుకం ఏర్పడింది. ప్రతి ప్లాంటు 100% ఫ్లై యాష్ను సద్వినియోగం చేయాలి. లేకుంటే టన్నుకు 1000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. 2021 డిసెంబర్ 31న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమ బూడిదను ఉచితంగా తీసుకెళ్లాలని కంపెనీలు వెంటపడ్డాయి. బూడిద కూడా కొన్ని కంపెనీలకు బంగారమే. థర్మల్ పవర్ ప్లాంట్లో విడుదలయ్యే బూడిదను అదానీ కంపెనీ ఆదాయ వనరుగా మార్చుకుంది. దేశంలో అత్యధికంగా అదానీ సంస్థకే పవర్ ప్లాంట్లు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలా 8 చోట్ల 13,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు 1.5 కోట్ల టన్నుల ఫ్లై యాష్ వస్తుంది. ఈ బూడిదను ఉచితంగా ఇవ్వడానికి అదానీ కంపెనీ ఒప్పుకోవటం లేదు. గతంలో టన్ను బూడిద ధర $15 అంటే 1200 వసూలు చేసేది. రాను రాను అది 3,600 రూపాయలకు పెరిగింది. దీనిపైన బ్రిక్స్ కంపెనీలు ఎన్జీటీని ఆశ్రయించాయి. ఫ్లై యాష్ కాలుష్యకారకం కాబట్టి దానిని వదిలించుకునే వ్యయాన్ని పవర్ ప్లాంటే భరించాలని, ఉచితంగానే ఇవ్వాలని, డబ్బులు వసూలు చేయకూడదని కోరాయి. ఇది న్యాయసమ్మతంగా ఉందని భావించింది ఎన్జీటీ. అయితే ఎన్జీటీ ఆదేశంపై స్టే లభించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు ఫ్లై యాష్కు టెండర్లు ఆహ్వానించాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు, బ్రిక్ కంపెనీలు థర్మల్ పవర్ స్టేషన్లకు క్యూలు కట్టాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డి సిమెంట్ పరిశ్రమలకు బూడిదను సరఫరా చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిద రవాణా ప్రారంభించారు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే నేనే లోకల్, నాదే హక్కు అంటూ ఆదినారాయణ రెడ్డి బూడిద సరఫరా చేయడం ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు బూడిదను తాడిపత్రి పరిసరాల్లో సిమెంట్ పరిశ్రమలకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్లై యాష్ తరలింపులకు సంబంధించిన అవగాహన కుదిరితే తప్ప సమస్య పరిష్కారం లభించదంటున్నారు. దీనిపైన ఒప్పందం కుదరకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి వాహనాల్ని ఆర్టీపీపీకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పంతం పట్టారు. మొత్తం మీద ఈ బూడిద పంచాయతీ రాజకీయాలను వేడెక్కించింది. దీనికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి మరి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.